దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈ 4వ మాసములో మొదటి పునరుద్ధానపు కూడికలో మనందరము పాల్గొనటానికి ప్రభు కృప చూపించారు. అందుకొరకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఈ పునరుద్ధానపు కూడికకు కూడి వచ్చిన ప్రభు బిడ్డల 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీరు కూడా ఒకరికి ఒకరు వందనాలు తెలియపరచుకోనండి, క్రీస్తు ప్రేమను పంచుకోనండి. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వాక్యం. కాబట్టి ప్రతి మనుష్యుడు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, అల్పున్నై ఉన్న నన్ను మరుగుపరిచి ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలకు కావలసిన మాటలు పంచిపెట్టమని యేసు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు యేసు ప్రభు రక్తము చేత కడగబడిన వారికి ప్రభు ఒక ధర్మాన్ని పెట్టాడు, లేకపోతే ఒక ప్రక్రియను పెట్టాడు. అది ఏంటంటే, ఆయన శరీరమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టెలోను, ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసములోను ఎడతెగక చేయి వేయాలి అనబడిన ధర్మాన్ని, ఒక నియమాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించినారు. యేసుక్రీస్తు వారు ఇందుని గురించి కొన్ని మాటలు తెలియపరిచినారు. వాస్తవానికి క్రొత్త నిబంధన గ్రంథములోన ప్రారంభించబడింది అంటే కాదు. ఆది కాండము 13వ అధ్యాయముల నుండి కూడా ఈ పరిశుద్ధ బల్లారాధన గురించిన వివరాలు అక్కడ ఉంటాయి. అబ్రహాముకి మిల్కీసెదెకు కనబడిన యాజకుడు రొట్టెను ద్రాక్షరసమును ఇచ్చినట్లుగా 13వ అధ్యాయము 13వ వాక్యంలో మనకు కనపడుతుంది. ఆది కాండము నుండి కూడా ఈ ప్రక్రియ, ఈ నియమము క్రైస్తవులకు, ప్రభువుని నమ్ముకున్న వారికి దేవుడు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియులారా, యేసుక్రీస్తు వారు కూడా మీ పితరులు అరణ్యములో మన్నా తిన్నారు, కానీ అయినా వారు చనిపోయారు. అయితే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమై ఉన్న నన్ను తినవాడెవడో వాడు ఎన్నటికీ చావడు అని ఈ జీవాహారమైన రొట్టెను, ఆయన రక్తమును తీసుకుంటే మనం ఎలా ఉండబోతున్నాం, మన జీవితం ఎలా ఆశీర్వదించబడబోతుంది, ఆయన శరీరములో, ఆయన రక్తములో చేయి వేసుకుంటున్న దాన్ని బట్టి మనకు దక్కే స్థాయి ఏంటి అనబడిన వివరాలు యేసు ప్రభు వారు చెప్పారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ బల్లారాధనలో చేయి వేస్తున్న వారు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఆయన శరీరములోను, ఆయన రక్తములోను చేయి వేయాలి అనబడిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియపరిచినాడు. అది ఏంటంటే, ఆయన శరీరములో చేయి వేయాలి, ఎడతెగక చేయి వేయాలి. ఖచ్చితముగా ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ఆ ద్రాక్షరసములోను, ఆ రొట్టెలోను చేయి వేయాలి. అందులో ఏ మార్పు, ఏ తేడా లేదు. అయితే ఆ శరీరములో, ఆ రక్తములో చేయి వేసేదానికి ముందుగా మనలో ఉండవలసిన ఒక సిద్ధపాటును గురించి పౌలు గారు ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఏంటయ్యాదనంటే, ఆయన శరీరములో చేయి వేసేదానికి ముందుగా తన్ను తానే పరీక్షించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ క్వాలిటీ,
మొదటి అర్హత, ఆయన శరీరములో ఆయన రక్తంలో చేయి వేసే వాళ్ళకి ఉండవలసిన అర్హత ఏంటంటే, మొదట వారిని వారే పరీక్షించుకోవాలి. ఎవరు వచ్చి పరీక్షించవలసిన అవసరం లేదు. మనము వెళ్ళి ఎవరిని పరీక్షించవలసిన అవసరము అసలే లేదు. యేసు ప్రభు వారు ఈ జీవాహారము తినవాడు చావడు, ఇది నిత్య జీవమునిచ్చే ఆహారము, మన్నా లాంటిది కాదు. ఈ జీవాహారము తినవాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు, వాడికి ఇక మరణము లేదు అనబడిన ఇలాంటి మాటలు యేసు ప్రభు వారు చెప్పారు. కానీ అయితే పౌలు చాలా డీప్గా చెప్తున్న మాట, ఈ అర్హత ఉన్నవారు మాత్రమే ఇందులో చేయి వేయాలి. ఏ అర్హత అంటే, తన్ను తాను ఎవడు పరీక్షించుకుంటాడో, తన్ను తాను ఎవరైతే పరిశీలన చేసుకుంటాడో, తన్ను తానే ఎవరైతే విమర్శించుకుంటారో వాడు ఆయన శరీరములో ఆయన రక్తములో చేయి వేసేదానికి అర్హత పొందిన వాడవుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నాన్నగారు అప్పుడప్పుడు ఒక మాట అంటారు, బాధపడరు కదా, మీరు బాధపడినా పర్లేదులే. మనోళ్ళకి ఎప్పుడు పరాయి వాళ్ళ పళ్ళు దోమేదే పని అంట. వాళ్ళ పళ్ళు వాళ్ళు దోముకోరు. ఏమండి, పరాయి వాళ్ళు పళ్ళు 24 గంటలు వాళ్ళ పళ్ళు ఎట్టున్నాయా, వాళ్ళ పళ్ళు ఎట్టుంటే మన పళ్ళు ఎట్టున్నాయి అనేది చూడాలి. ఓట్లకి డబ్బులు ఇస్తుండ్రా ఈసారి? ఇస్తుండ్రా లేదా? చెన్నైలో కాదు, ఆంధ్రాలో ఇస్తుండ్రా? ఇచ్చిండ్రా? ఇస్తారు. సెల్లు తీసి పెట్టు, ఎట్టి సెల్లు ఎట్టి. సరే, ఆ ఓటు డబ్బులు తీసుకోవటమే తప్పు. సరే, ఎట్టా మీరు ఎన్నరో చెప్తే కోపం మీకు ముక్కు మీద వస్తుంది. సరే, పక్కన పెట్టండి. ఇప్పుడు నువ్వు తీసుకోలేదా అంటే యథార్థంగా చెప్తున్నా, ఇప్పటి వరకు నేను తీసుకోలేదు. ఎవరు ఎవరట్టుందిలే, ఇచ్చారు కానీ నేను పొరపాటును తీసుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను చెప్తున్నా కాదని నేను చేయకుండా మిమ్మల్ని చేయమని ఏది నేను చెప్పను. ప్రభు కూడా అలా చెప్పలేదు. ఆయన ఏం చేస్తున్నాడు అదే ఇతరులకు బోధించాడు. నేను సేమ్ అదే మెథడ్, అదే లాజిక్. సరే, తీసుకుంటున్నారు. మామూలుగా తీసుకోవటమే తప్పు. ఆ ఎక్కకు వచ్చి ఈ ఎక్కకు కానీ రాలేదనుకో, పాపం ఆడు ఎక్కడో కూర్చొని ఉంటారు వాళ్ళు. ఎవరు? నేను చెప్పలేను, మీరు చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చెప్పేది వినపడదు లైవ్లో, నేను చెప్పేది వినపడుద్ది. ఎవరు? తీసుకోవటమే తప్పంటే అది అధికారం ఏంది? మన ఇంట్లో కరెంటు పోతే ఎందుకు కరెంటు పోయిందని ఎదుగులాడుకోవాలి. పక్కింట్లో కరెంటు ఉందా అని చూడకూడదు. మన స్థితి ఎందుకు ఇట్లా ఉందనే దాన్ని బట్టి మనల్ని చూడాలి. కానీ అయితే మనలకు అస్సలు అది పనే ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే పెద్దలు అన్నారు, ఎవడు వీపు వాడికి కానరాదు. మీరు ప్రయత్నించండి, యూ విల్ ట్రై. చూడండి, ఎదుటోడు వీపు బాగా మనకు కనపడద్దు, కానీ మన వీపు కనీసము ఏదన్నా దురదగా ఉండి అట్లా గీరుకోవాలని ఎంత కష్టపడతారండి. ఈ మధ్య బర్మా బజార్కి పోయినా, అడిగిపోతే ఒక స్టిక్కులు పెట్టున్నారు, అస్తంలాగా, ఎంత పొడుగును వచ్చి అస్తంలాగా ఉంది అది. నేను నాన్సీ దగ్గర అడిగినా, ఇదేంది మేము ఇంత చెయ్యి ఇంత పెద్ద గెంటి ఎందుకు మేము అడిగినా,
అది గెంటిం కాదు, నడ్డిని రుద్దుకునేది అన్నది. మరి నడ్డిని రుద్దుకునేదానికి కూడా స్టిక్కులు వచ్చినాయా? ఇంతకుమంది అయితే నేను చెప్పకూడదు. అప్పట్లో సరే ఇంత వసతులు లేవు కాబట్టి మౌంట్లో కూడా రూబీరానికి తెలుసు. ఏ సలమక్క అంటే ఇంటి బయటనే ఉంటారు, బయటనే మంచాలు వేసుకొని అక్కడ పండుకుంటారు. బై ఇటు గీరుమే ఇటు గీరు అనేవాళ్ళు. ఇప్పుడు కానీ ఈ గీరమని చెప్పి తెడ్డు కర్ర పెట్టి వాంచి పడేస్తారు ఇప్పుడు. అందుకని చెప్పట్లే, ఇంత ఒడుగు తీసుకొచ్చి వాడు పెట్టుకుంటున్నారు వాళ్ళే రుద్దుకునేదానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియులరా, అంటే ఎవ్వరు వీపు వారికి కనిపించదు, అదేలాగా ఎవరి లోపములు వారికి కనిపించవు. ఎదుటి వాని యొక్క కంటిలో ఉన్న ధూళిని వెతుకుతారు కానీ అంతకు ముందుగా మన కంటిలో ఉన్న నలుసుని వెతకరు. యేసుప్రభు వారు అదే అంటారు, మొదట నువ్వు చేయవలసింది నీ కంటిలో ఉన్న నలుచును తీసివేసి తరువాత ఎదుటి వాని యొక్క కంటిలో ఉన్న ధూళిని వెతకమన్నాడు. అయితే మనము చేసేది ఏంటంటే మనలో ఉన్న లోపములు, లేకపోతే మనలో ఉన్న తప్పిదములు, మనము చేసే అక్రమాలు, మనము చేసే అన్యాయాలు, మనము చేసే అతిక్రమముల గురించి ఎప్పుడూ ఆలోచించము. కానీ అయితే ఎదుటివాని యొక్క కంటులో, ఎదుటివాని యొక్క వీపులో ఉన్న దరిద్రత ఏంటో, వాడు ఏం చేశాడో, వాడు ఎక్కడ ఏం చేశాడో, వాడు ఏం మాట్లాడని రోడ్డుకి ఎక్కించేంత వరకు నిద్రపట్టదు. పరిశుద్ధ బల్లారాధనలో చేయవేస్తున్న వారికి ఉండవలసిన ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళని వీళ్ళని పరిశీలన చేయటం కాదు, మొదట నిన్ను నీవు పరిశీలన చేయాలి, నిన్ను నీవే విమర్శించుకోవాలి. నీవు ఏ ప్రవర్తనలో నీవు తప్పిపోయావు, ఏ కంటి చూపులో తప్పిపోయావు, ఏ నోటి మాటలో తప్పిపోయావు, ఏ హృదయ ఆలోచనలో తప్పిపోయావు, మనసారా దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టే స్థితిగతులు నీకు రావాలి. కానీ వాడేం చేశాడో, ఈడేం చేశాడో, ఆయన ఏం చేశాడో, ఏనేం చేశాడో, ఆమె ఏం చేసిందో, ఏనేం చేశాడో అనబడిన అవసరతే మనకు లేదు. ఎందుకంటే ప్రభు ఆ అధికారము కూడా మనకివ్వలేదు. ఈ మాటలు కొంచెం కష్టంగానే ఉంటాయి, అయితే దీన్ని పాటిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదమో ఒక మాట చూపిస్తాను. అందులోనే చదవండి 31వ వాక్యం. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఒక అద్భుతమైన మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనందరము తీర్పులో నిలబడకుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవాలి. ఇది దైవ ప్రణాళిక. మనలో ఉన్న ఆశ కూడా. మనము ప్రార్థించాలి, పాటలు పాడాలి, వాక్యాలు చదవాలి, వాక్యం చెప్పాలి, ఉపవాసాలు ఉండాలి, మందిరానికి రావాలి, మందిరంలో పరిచయం చేయాలి, వాక్యాన్ని బోధించాలి. వీటన్నిటికంటే ప్రాముఖ్యం ఇవన్నీ కలవబడి ఉండే ఒక మాట ఏంటంటే మనలను మనమే విమర్శించుకోవాలి. ప్రార్థనకి ఎందుకు అక్క రాలేదు అని కోపం వచ్చి అడిగితే ఎవరిని అడగవే, నన్నైతే అడుగుతువే అని అంటారు. అంటే మీరు చూడండి, ఆ విషయంలో కూడా తానులో ఉన్న తప్పును ఒప్పుకుంటుందా? చెప్పరేందండి, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, ఏమో రాలేదు, ఆయన రాలేదు, వాళ్ళని ఏం అడగరు కానీ నన్నే అడుగుతారేంటి అనేది ఆ మాట అర్థం. అంటే తప్పు మాత్రం పొరపాటును ఒప్పుకోవట్లేదు. దేవుడి వాక్యం అంటుంది, ఎవడైతే తన్ను తానే విమర్శించుకుంటాడో వాడు తీర్పుల నుండి తప్పించబడతాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనలను మనమే విమర్శించుకునే రేంజ్లోనికి రావాలి. ఇతరులను మనము చెప్పటము, వాళ్ళ మీద తప్పు చెప్పటము, వాళ్ళు చేసే తప్పిదములు చెప్పటం, అవన్నీ మన పనులు కావు. ఆ పని కూడా దేవుడు మనకు ఇవ్వలేదు.
మన పని ఏంటంటే మన భక్తి జీవితం ఎలా ఉందో, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ లోపములు ఉన్నాయో, ఎక్కడ మాట జారామో, ఎక్కడ హృదయం తడబడిపోయిందో అని మనలను సరిచేసుకొని మనకు మనమే విమర్శ చేసుకోవాలి, మనలను మనమే విమర్శించుకోవాలి. ఆ స్థితిగతులు రాగలిగితే నా ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, నీవు విమర్శలో నిన్ను నీవు విమర్శించుకోగలిగితే నీవు తీర్పులో నుంచి నీవు తప్పించబడతావు. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను నేను మీకు చూపిస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యం. లూకా సువార్త అది చాలు, తల్లపైకి ఎత్తాడు. ఈ సన్నివేశం మనందరికి బాగా తెలుసు. ఏం సన్నివేశం అది అంటే, తప్పిపోయిన చిన్న కుమారుడు. ఈ చిన్న కుమారుడు తప్పిపోయాడు. తన ఆస్తిని పంచుకునేసి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, ధనము ఆస్తి అంతా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు తినేదానికి ఆహారము కూడా లేనివాడుగా ఆ దేశంలో పందులు మేపే పనికి చేరాడు. జీతం ఎప్పుడు ఇస్తారు? నెలంతా జీతం పని చేస్తే జీతం ఇస్తాడు. ముందే జీతం ఇస్తారా? ముందే జీతం ఇస్తే ఎందుకు పోతారు పనికి? ఇప్పుడు జీతం వస్తేనే కొంతమంది 4-5 రోజులు సెలవు పెట్టట్లే. ఎంత గట్టిగా తలకాయ ఊపుతున్నావు? నిజమే కాదు? నేను అబద్ధం చెప్పను, నిజమే చెప్తా. మరి పనికి పోకుండా ముందే జీతం కానిచ్చేస్తే అసలు పని చేస్తామా? వీడు పందులు మేపే ఉద్యోగానికి చేరాడు. అయితే జీతం ఇలా నెల అయితే కదా జీతం. అంతలోపు ఆకలి వేదనకు పందులు తినే పొట్టు తిని ఆకలి తృప్తిపరుచుకోవాలనుకున్నాడు, కానీ అది కూడా అతనికి దొరకలేదు. ఇప్పుడు ఆడున్న మాట ఏంటంటే, బుద్ధి వచ్చినప్పుడు మా నాన్నగారింట్లో కొన్ని 100 మంది పని మనుషులకి సమృద్ధి అయిన ఆహారం ఉంది, పుష్టిగా తింటున్నారు. మా నాన్నగారి దగ్గర ఉన్న పని మనుషులకే పుష్టికరమైన ఆహారం ఉంది. నేనెందుకు ఇక్కడ పందులు తినే పట్టు తినాలి? నేను ఇక్కడ నుండి లేచి మా తండ్రి దగ్గరికి వెళ్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీకు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వీడిని ఎవరు విమర్శించారు? వీడికి ఎవరు తీర్పు తీర్చారండి? ఇప్పుడు వీటిలో ఉన్న లోపాలు ఎవడెత్తి చెప్పాడు? వీడిని ఎవడు పరిశీలన చేశాడు? వీటిలో ఉన్న తప్పిదము ఎవడు బయట పెట్టాడు? పందుల దగ్గర కూర్చుని అక్కడ ఎవరు లేరు. పందులు వచ్చి, ఒరే ఈ పొట్టిదిన మాకు పెడితే మా దగ్గర పొట్టిదినలు వచ్చి, నువ్వు పెద్ద పందివురా నువ్వు, మీ నాన్నగారింట్లోనే పని మనుషులకి 100 మందికి సమృద్ధి అయిన ఆహారం ఉన్నప్పుడు మా పందులు పొట్టు తినేదానికి వచ్చి నువ్వు పందే అని అన్నదా పందులు? ఏంటి అన్నాయా? సరే, అవతల పొలంలో ఉన్నవాడు వచ్చేసి, ఒరే ఎందుకు ఇంత అగసాట్లు పడుతున్నావు, ఇంత కష్టం ఎందుకు పడుతూ ఉన్నావు, పోరా మీ నాన్న దగ్గరికి వెళ్ళురా, మంచి పుష్టికరమైన ఆహారం నీకు దొరుకుతుంది, మరలా మీ నాయనని క్షమిస్తాను వెళ్ళురా అని పక్కనోడు ఎవడని చెప్పాడా? ఎవడు చెప్పలేదు, ఆ పందులు చెప్పలేదు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, అతనికే బుద్ధి వచ్చినప్పుడు అతని స్థితిగతులు ఏంటో అతనే పరిశీలన చేసుకుంటున్నాడు. ఏం పరిశీలన చేసుకున్నాడు? నా తండ్రి దగ్గర భోజనపు బల్ల మీద ఒక రాజకుమారుడు వలె నేను రాజభోజనము భోజించవలసిన నేను ఈరోజు పందులు తినే పొట్టు తినవలసిన అవసరం నాకెందుకు వచ్చింది? నేను చేసిన పొరపాటు, నేను చేసిన తిరుగుబాటు. నా తండ్రి ఎంతో చెప్పినాడు, నా తండ్రి ఎంతో బతిమిలాడాడు, అయితే నేను ఒప్పుకోలేదు, ఆ మాటకు సమ్మతించలేదు. కాబట్టి ఈ దినమున ఎలాంటి శిక్ష నేను అనుభవిస్తూ ఉన్నాను. నేను లేచి వెళతాను, మా తండ్రి దగ్గర కుమారుడుగా ఉండుటకు నాకు అర్హత లేదు, కూలి వాడిలో వలె ఒకడుగా నేను ఉంటాను అని చెప్పి నా తండ్రి కాళ్ళ ముందు పడిపోతానని అతనే లేచి వెళ్ళిపోయాడు.
మీరు గమనించండి ప్రియులరా, మనల్ని ఎవడో వచ్చి పరిశీలన చేసి నీలో ఉన్న తప్పు నువ్వు ఎత్తి చూపిస్తే నువ్వు పశ్చాత్తాపడటం పెద్ద విషయమేం కాదు. లేకపోతే నువ్వు పోయి వాడిలో ఉన్న తప్పు, వీడిలో ఉన్న తప్పు, వారు చేసిన పొరపాటు, వీరు చేసిన పొరపాటు నువ్వు ఎత్తి బట్టి రికార్డు చేసి వీడియోలు చూపించి నువ్వు బయట నిలదీసిన దాన్ని బట్టి నీకు పెద్దగా కిరీటం రాబోయేది ఏమీ లేదు. నీవు తీర్పుల నుంచి తప్పించబడాలంటే ఒకే ఒక పరిష్కారము, నిన్ను నీవే పరిశీలన చేయాలి. ఎక్కడ ఉన్న నేను ఎక్కడికి వచ్చాను, ఎక్కడ కూర్చోవలసిన నేను ఎక్కడ కూర్చుంటున్నాను, ఏమి తినవలసిన నేను ఏమి తినాలాశపడుతున్నాను, ఎక్కడ ఉండవలసిన నేను ఎక్కడికి వచ్చాను, ఎవరితో మాట్లాడవలసిన నేను ఎక్కడ మాట్లాడుతున్నాను, ఏ వస్త్రం ధరించుకోవాల్సిన నేను ఇప్పుడు ఏ వస్త్రం ధరించుకోవాలి, ఎందుకులా స్థితి ఎలా మారిపోయింది, నేను ఎక్కడ దిగజారిపోయాను, ఎక్కడ తడబడిపోయింది, ఎక్కడ కాలు తడబడింది, ఎక్కడ కాలు జారిపోయింది, ఎక్కడ తప్పుడు అడుగు పడింది అనబడిన పరిశీలన మనలో మనకే కలగాలి. తన్ను తాను పరీక్షించుకొని వాడు తీర్పుల నుండి తప్పించబడతాడు. పందుల దగ్గర కూర్చున్నాడు, అతను అక్కడ ఆలోచిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అరే ఎక్కడున్నానురా నేను, రాజభోజనం భుజించవలసిన నేను ఏంటి పందులు తినే పొట్టు దగ్గరకు వచ్చేసానేంటి, పందులు మేపేవాడిని అయిపోయానేంటి, అసలు ఆ స్థితి ఎందుకు ఇలా దిగజారిపోయిందని బుద్ధి తెచ్చుకున్నాడు. వెంటనే అక్కడి నుండి లేచినాడు. స్తోత్రం చెప్పండి చేతుల పైకెత్తి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితము తీర్పుల నుండి తప్పించబడాలంటే నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. మళ్ళీ కుమారుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు, అందులోనే చదవండి 21వ వాక్యం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. కుమారుడితో తండ్రి అన్నాడా, ఒరే నా కుమారుడా ఇంత అన్యాయం చేసావు కదా, నన్ను బాధ పెట్టేవరా, ఇప్పుడు సిగ్గు, మనోళ్ళు అయి ఉంటే అదే చేసి ఉంటాం. కింద జారి పడిపోయినోడిని లేవనెత్తరే, లేవనెత్తినట్టు ఎత్తి వంగబెట్టి 2 బాదులు బాదుతారు. వాడు కింద పడినప్పుడు కూడా పాపం వాడికి అన్ని దెబ్బలు తగలవు. వాడు అప్పుడు కూడా పెద్దగా ఏడు, ఈ మాసం ఓగిపోద్ది చూడు, అప్పుడు ఏడుతున్నాడు. ఇప్పుడు ఒకవేళ తప్పుపోయిన కుమారుడే సరే ఎట్లా మన కొడుకు వస్తున్నాను అనుకో, సిగ్గొచ్చిందా, సిగ్గొచ్చిందా, ఇప్పుడని వింటావు మాట, ఎందుకురా ఈ పని చేశావు, నన్ను గాయపరిచావు, నన్ను దుఃఖపరిచావు, ఆ శిక్షరా నీకు ఆయన అన్నాడా తండ్రి, అన్నాడండి. తానే రియలైజ్ చేస్తున్నాడు, తానే తన్ను విమర్శించుకుంటున్నాడు. నీ కుమారుడు అని చెప్పుకునేదానికి నేను అర్హత లేనివాడిని నాన్న, నీ దగ్గర ఉన్న కూలి వాళ్ళనిలో ఒక్కడగా నేను ఉండిపోతాను, నేను తప్పు చేశాను. ఆ మాట మళ్ళీ చదువు, నేను పరలోకమునకు విరోధముగాను నీకు విరోధముగాను నేను పాపము చేశాను. ఈ పూట ప్రభు మీలోనికి తెప్పించాలని ఆశపడే మనసు ఏం మనసు అంటే ఈ మనస్సు. ఏ మనసు అది, ఏ మనసు అండి, మనము చేసే తప్పిదం ఏంటో అది మొదట మనమే గ్రహించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనలను మనమే విమర్శించాలి. మీరు ఆ చాప్టర్ మొత్తం మీరు చదువుకోండి, ఎంత అద్భుతమైన విషయాలు అక్కడ దాచబడి ఉంటాయి. వచ్చాను ఏం తప్పిపోతే మళ్ళీ రాకూడదు, తండ్రి గారు అంత మాత్రం నాకు అబ్బ కాకపోతుందా, ఇప్పుడేమి ఏం తప్పు చేశాను, తెలియకుండా చేశాను, అందుకని ఆ మర్యాద ఉండదా అని పోజులు కొట్ల. ఎంత తగ్గించుకొని మాట్లాడతాడండి.
తండ్రి, పరలోకమునకు విరోధంగాను నీకు విరోధంగాను పాపం చేశాను, అన్యాయం చేసి నీకు నీ కుమారుడు నన్ను అనిపించుకునే దానికి నేను అర్హత లేని వాడిని, నీ కూలి వాడినిలో ఒకడుగా నేను ఉండిపోతాను. ఎవరు చెప్పారు అతనికి? నువ్వు పొరపాటు చేసావని ఎవరు చెప్పారు? నువ్వు చేసి తప్పిదమని ఎవరెత్తి చూపించారు? నీలో ఉన్న లోపాలు ఎవడెత్తి పెట్టాడు బయట? పందుల పొలములో యజమాని ఎత్తిపెట్టాడా? పందులు ఎత్తిపెట్టాయా? పక్కన అవతలోడు ఎత్తిపెట్టాడా? లేదు, అతనే రియలైజ్ చేస్తున్నాడు, అతనే గ్రహిస్తున్నాడు. ఎక్కడ ఉన్న నా స్థితి ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చింది? నేను చేసిన పొరపాటు. మా తండ్రిని దుఃఖపరిచాను, మా తండ్రిని గాయపరిచిన, ఆస్తిలో నా భాగం పంచిపెట్టు అన్నప్పుడే మా నాన్న చేతులు పట్టుకొని వద్దురా నాన్న నువ్వు కష్టపడతావని అన్నాడు. అయితే నేను ఒప్పుకోలేదు, నేను చేసిన పొరపాటు. మా తండ్రిని ఇంకా తండ్రి అని పిలిచేదానికి అర్హత లేదు నాకు. కూలి వాణిలో ఒకడుగా పని మనిషిగా నేను వెళ్ళి పని చేస్తాను. తన్ను తానే విమర్శించుకున్నాడండి, తన్ను తానే పరీక్షించుకున్నాడు, పరిశీలన చేసుకున్నాడు. నా స్థితి ఎందుకు ఇలా అయిపోయిందని. కొరింథీ పత్రికలో పౌలు కూడా అదే మాట అంటాడు. ఏంటంటే, తన్ను తాను పరీక్షించుకున్నవాడు తీర్పులో నుండి తప్పించబడతాడు. వాస్తవానికి ఇతను శిక్షింపబడాలి. ఎవడు? తప్పిన కుమారుడు. ఎందుకంటే అంత బాధ పెట్టాడు తండ్రిని, అంత దుఃఖ పెట్టాడు తండ్రిని, శిక్షించబడాలి. వాస్తవానికి మనల్ని కానీ ఎవరైనా దూరం అయిపోయేశారు అనుకోండి, తల్లికో తండ్రికో దూరం అయిపోయేశాడు అనుకోండి, వాడు నానా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం? పడాలి, అనుభవించాలి. ఎందుకని? మా మాట విన్నడా? మేము చెప్తే విన్నడా? పొరపాటున ఈ పని చేయబాకరా, నువ్వు కష్టపడుతావు, నష్టపోతావని చెప్తే విన్నడా వాడా మాట? వాడికి కావాలే. ఇప్పుడు కానీ అన్ని సెటిల్ అవ్వవు అని విమర్శిస్తాం మనమైతే. కానీ ఆ తండ్రి అతని నోట వచ్చిన మాటను బట్టి, నిన్ను తండ్రి అని పిలిచేదానికి అర్హత లేదు బ్రో, తండ్రి నీ కూలివాణిలో ఒకడుగా నేను ఉంటాను ఎప్పుడైతే అన్నాడో, వెంటనే వాళ్ళ నాన్న కూడా, తండ్రి కూడా, తర్వాత మీరు చదువుకోండి, తన తండ్రి గొప్ప విందును చేసి ఆ ఊరంతను గొప్ప విందును పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కారణం ఏంటి అంటే, తన్ను తానే పరిశీలన చేసుకున్నాడు, తన్ను తానే పరీక్షించుకున్నాడు, తానులో ఉన్న లోపమేంటో తానే గ్రహించాడు, పశ్చాత్తాపపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, తీర్పులో నుండి తప్పించబడటానికి, ఒకటి మనలను మనమే పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండవ మాట పరిశుద్ధ గ్రంథములో చదవండి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 12-13 వాక్యాలు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 12-13 వాక్యాలు. చాలు, తల పైకి ఎత్తండి. ఒకటి, తన్ను తానే పరీక్షించుకోవాలి. ఇతను వేరెవరిని పరిశీలన చేయవలసిన అవసరం లేదు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. పిల్లోళ్ళు ఏడిసిన చూడలేదు ఎప్పుడు. నేను కాకుండా గంట సేపు ఏడిపిస్తాను ప్రార్థన అయినాక, అప్పుడు చూద్దరు కానీ. నా వైపు చూడండి ఇప్పుడు. ఒకటి, తన్ను తానే పరీక్షించుకోవాలి. రెండవ మాట, నాతాను ప్రవక్త వచ్చి దావీదులో ఉన్న తప్పిదాన్ని ఎత్తిపెట్టాడు బయట. ఒకనికి విస్తారమైన ఆస్తులు ఉన్నాయి, అయితే ఇంకొకటి దగ్గర ఏమీ లేదు, పేదోడు. కానీ ఉన్నవాడు లేనివాడు దగ్గర ఉన్న ఒకడు కూడా పెరుక్కునేశాడు. మరి నేను చేద్దామని అడిగాడు నాతాను ప్రవక్త. ఎవడాడు?
వాడు మరణశిక్ష పొందాలి, చంపేయాలి, ఎవడోడు అని అన్నాడు దావీదు. వాడు ఎవడో కాదు రాజా, నువ్వే అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాటకి దావీదుకి ఎంత టెన్షన్ అయిపోవాలండి, ఎంత టెన్షన్ అయిపోవాలి. వరే, నేను రాజునైతే నేను చేసిన తప్పిదమును, నేను చేసిన పొరపాటును నువ్వు ఎత్తి బయట పెడతావా? ఇంతకు పైన కానీ నువ్వు కానీ బయటికి వెళ్ళావంటే నా గుట్టు మొత్తం బయట పెట్టేస్తావు, కాబట్టి నేను చంపి పడవేస్తానని దావీదు అతన్ని చంపి పడవేసే అంతే స్థాయి ఉందంటారా లేదంటారా? బెత్షెబా భర్తను చంపిన దావీదుకి నాతాను ప్రవక్తను చంపేది పెద్ద కష్టం అంటారా? గొలియాతును చంపిన దావీదుకి నాతాను ప్రవక్తను చంపేది పెద్ద కష్టమంటారా? 10,000 మందిని యుద్ధములో జయం పొందుకొని వచ్చిన దావీదుకి ఈ నాతాను ప్రవక్తను చంపేది కష్టమంటారా? సింహముని ఎలుక బంటిని చీల్చివేసిన దావీదుకి ఇదిగో ఈ సేవకుని చంపేది పెద్ద కష్టమంటారా? చిట్టుకులో చంపి పడేస్తాడు దావీదు తలిస్తే. అయితే ఈ దైవ సేవకుడు చెప్తున్నాడు, ఈ తప్పిదము చేసిన వాడు ఎవడో కాదు రాజా, నీవే. వెంటనే దావీదు నోట వచ్చిన మాట ఏంటో తెలుసండి, నేను పాపము చేశాను. సౌలు సింహాసనాన్ని దేవుడు తొలగించడానికి, దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరచడానికి ముఖ్య కారణం ఇదే. ఈ 2 సందర్భాలు నేను మీకు చూపిస్తాను. సౌలు పొరపాటు చేశాడు. సౌలు పొరపాటు చేసినప్పుడు సమూయేలు ప్రవక్త వెళ్ళి సౌలుతో ఈ మాట చెప్పాడు. అయితే సౌలు ఆ తప్పిదమును ఒప్పుకోలేదు, కానీ సమర్థిస్తూ ఉన్నాడు. ఇది మా కొరకుగా తెచ్చింది, నేను ఆశపడిగా తెచ్చింది, వాళ్ళు తెచ్చారు. మా కొరకు కాదు, దేవుడు కొరకు తెచ్చారు, మీ కొరకు తెచ్చారు, మీ దేవుడు కొరకు తెచ్చారని తిరుగుబాటు చేశారు. అదేలాంటి సందర్భము దావీదు జీవితంలో జరుగుతుంది. నాతాను ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, ఈ తప్పు చేసింది నీవే అని. వెంటనే దావీదు పశ్చాత్తాపడి నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడు. దావీదు సింహాసనము స్థిరపరచబడటానికి గల కారణం, దావీదు దైవజనుడు తనలో ఉన్న తప్పిదమును చెప్పితే దాన్ని ఒప్పుకున్నాడు. ఈ 2 క్వాలిటీలు ఈ పూట. ఒకటి, మనలను మనమే పరిశీలన చేయాలి, మనలను మనమే విమర్శించాలి. 2, దైవ సేవకుడు వచ్చి మనలో ఉన్న లోపములు ఎత్తి చెప్పుతున్నప్పుడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ఒకరోజు వాక్యం చెప్తా ఉండంట. యోహాను 3:16 అన్నాడంట. ఒక ఆయన కోపం వచ్చి బైబిల్ మూసేసి, అక్కడ ఇచ్చేయి, మావిడికి అడిచ్చేయి, నేను పోతున్నా అన్నాడంట. పక్కనున్న ఏమైంది అయ్యగారు అన్నంట. ఏం తప్ప, ఎవడో చెప్పిండు ఆయనకి. ఏం చెప్పాడు? ఈయన పేరు యోహాన్ అంట. ఈయనకి 3 భార్యలు 16 పిల్లలు. యోహాను 3:16 అయ్యేలాక అనేలాక ఎవడో చెప్పిండు. 3 భార్యలు 16 పిల్లలు. కరెక్ట్గా ఎట్ట తెలుసు ఆయనకి? అండి, దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక రోజు పాస్టర్ వాక్యం చెప్తా, లాజరు చనిపోయాడు. స్టేజ్ ఇటు పక్క కుర్చీలో కూర్చొని ఒక ముసలాయన పేరు లాజరు. లాజరు చనిపోయాడు అనేలాక ఈయన కోపం వచ్చి కుర్చీ తీసుకొని ఇటుపక్క తిరుక్కొని ఇటుపక్క వచ్చిండంట. ఇటుపక్క వచ్చిన తర్వాత మరలా లాజరు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు అంట. ఈయన నుండి, ఒరే అటు పక్క కూర్చుంటే 3 సార్లు చంపినవు, కుర్చీ తీసుకొని తిరుక్కొని వచ్చినా ఏడకొచ్చినా 2 సార్లు చంపుతున్నావు, నన్ను బతకనివ్వు, నువ్వు నన్ను చంపేదానికి కోటాలు పెట్టిందనమాట. ఏమండి, దైవ సేవకుడు వాక్యం చెప్తే దానిలో తప్పు కనిపెట్టేది అదొక రోగం.
ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడవలసినంత అవసరత దైవ సేవకుడికి లేదండి. ఎవరిని పొగిడి మాట్లాడాల్సినంత అవసరత దానికంటే లేదు. పొగిడి మాట్లాడేదాన్ని బట్టి పెద్ద లక్షలు రాబోయేది లేదు. వాళ్ళని విమర్శించి బాధ పెట్టేదాన్ని బట్టి కలిగే నష్టము కూడా ఏమీ లేదు. ఉన్న వాక్యాన్ని ఉన్నట్లుగా ప్రకటించేది దేవుడు మాకు నేర్పించినాడు. హల్లెలూయా. సత్యము సత్యముగానే ప్రకటించబడాలని మాకు నేర్పించినాడు. ఉన్నది ఉన్నట్లనే ప్రకటించబడాలి. విశ్వాసులకు అనుకూలమైన మాటలు దైవజనుడు మాట్లాడకూడదు. సత్యం ఏమైతే చెప్తుందో సత్యము సత్య ప్రకారం బోధిస్తున్నప్పుడు, ఆ సత్యాన్ని మీరు గ్రహిస్తున్నప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుడు చెప్తున్నాడు, నువ్వు తప్పు చేశావు. ఇప్పుడు ట్రెండ్ ఎట్లా మారిపోయిందంటే, ఎవరైనా ఏం చెప్పినా ఒప్పుకుంటారు, కానీ సేవకుడు చెప్తే మాత్రం అసలు ఒప్పుకోవట్లే. ఇట్లా మారింది ఇప్పుడు. అప్పట్లో ట్రెండ్ ఏంటంటే, ఎవడు ఏం చెప్పినా ఒప్పుకోరు, కానీ సేవకుడు చెప్తే నోరు మూసుకుంటాడు ఎవడైనా. ఇప్పుడు ఎవడు ఏం చెప్పినా ఏమనడు, సేవకుడు చెప్తే మాత్రమే కోపం వచ్చేస్తుంది. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పరేందని గట్టిగా. భార్యాభర్తలు గొడవ పడ్డది, మన పరిచర్లో జరిగిన విషయం. భార్యాభర్తలు గొడవ పడ్డది. గొడవ పడితే ఇంకా భార్యాభర్తలు గొడవ అంటే మీరు చెప్పండి, పప్పు గుత్తి, డేక్షాలు, డబరాలు ఇవన్నీ ఎగురుతుంటాయి. ఇవన్నీ అవి కాకుండా ఇంకా మాటలు, వాడు ఈడు అట్టబోయినోడు ఎట్టబోయినోడు సచ్చినోడు, అయ్యా అబ్బా ఇంకా మాటలు మనకు రాదు, అమ్మో రాదు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మాట్లాడిందా, ఈయనగా మాట్లాడిందా, అంత అయిపోయింది. తగునా అన్నట్టు నాన్నగారు వెళ్ళారు అంటాడు పక్క. నాన్నగారు ఏదుగురు మొహం మీద మాట్లాడేస్తారు, ఏది దాచుకోడు. ఈ వైన్ షాపులన్నీ, ఈ మందు షాపులన్నీ ఎప్పుడు ఆపుతారు, అప్పుడే కాపురాలు బాగుపడతాయంట. ఈయనకు వచ్చిందని కోపము. ఆమె అంతసేపు గంటన్నర సేపు తిట్టిందని కోపం రాలా. ఎప్పుడైతే మందులు షాపులు మూసేయాలన్నాడో, అది మూసేట మా మీద పడి చెప్తారు. అని ఎప్పుడు చూసినా ఎంతమంది ఏమి అంగట్లు మూయొద్దు, మెడికల్ షాప్ మూయొద్దు, ఇదే ముయ్యాలనా? ఓ అమ్మ, అది ముయ్యాలనేలాగా ఎంత కోపం వచ్చింది ఈ మగోడికి. ఊరే నాయన, గంటన్నర సేపు ఆమె తిట్టిందా? ఏమన్నా ఎక్స్ట్రాలు పడ్డా? పడ్డం. ఎక్స్ట్రాలు పడింది అనుకో, ఇంకా రాత్రికి ముద్ద కూడా ఉండదు. కాబట్టి నోరు మూసుకున్నాడు. దైవ సేవకుడు చెప్తే మాత్రము ఎండో ఒప్పుకోరు, అసలు ఒప్పుకోరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అదెందుకో నాకు అర్థం కాదు. సినిమాకు పోయి వస్తున్న వాళ్ళు చూసి, ఎరా సినిమాకు పోయి వస్తున్నామని అడిగితే కోపం వస్తుంది. అదెందుకు కోపం వస్తుంది? ఇప్పుడు నేను ఎవరినండి? సేవకున్నా కదా. చెప్పాలంటే పాస్టర్ అంటారు అందరూ. ఎవరు పాస్టరు? పాస్టరు అంటే నన్ను పిలిస్తే నేను ఎందుకు కోపపడాలి? పాస్టర్ పనే చేస్తున్నా. పాస్టరు రాజకీయ నాయకుడిని చూసి, రాజకీయ నాయకుడు అని చూస్తే ఎందుకు కోపపడతాడు? పాపం చేసేవాడిని చూసి పాపి అని పిలిస్తే వాడికి ఎందుకు కోపం వస్తుంది? ఏమండి, ఎందుకు వస్తుంది కోపం? అంటే దాన్ని ఒప్పుకునేదానికి మనసు రావట్లేదు. ఆ మధ్య ఆటో మీద ఒక కవిత అనుకుంటా, తమిళ్లో ఒక కవిత అది వేశారు. తమిళ్లో ఎట్టొచ్చిందో తెలియదు, కానీ అదే మీకు అర్థమవుతుంది చెప్తాను. మనసు తప్పే చేసినా ఎందుకు అది ఒప్పుకునేదానికి మనసు ఒప్పుకోవట్లేదంట. మనం తవరినాலும் మనం ఒట్టుకొల్వదற்கு మనదిల్లై. అబ్బా వచ్చేసింది. మనం తవరినాలు మనం ఒత్తుకొల్వదற்கு మనమిల్లై. అంటే మనము తప్పే చేశాము, కానీ ఆ తప్పు ఒప్పుకునేదానికి ఎందుకో మనసు రావటం లేదు. దైవ సేవకుడు వచ్చి ఆ తప్పు మనలో ఉన్న లోపమును ఎత్తి చెబుతున్నప్పుడు ఎందుకో అది ఒప్పుకునే ఆ మనస్సు మనకు కలగట్లేదు. ఎందుకు ఆ మనస్సు రావట్లేదు?
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుతో నాతాను ప్రవక్త అన్నాడు, ఆ తప్పు చేసింది ఎవరో కాదు నీవే. వెంటనే ఆ మాటకు నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడండి. ప్రైజ్ అల్లాహ్. ఒకటి, ఆయన శరీరములో చేయి వేసేవారు తన్ను తానే పరీక్షించుకోవాలి. రెండు, దైవ సేవకుడు వాక్యం ద్వారా బోధిస్తున్నప్పుడు నీలో ఉన్న తప్పిదముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అవి మీలో నుండి తొలగించుకునేసి పశ్చాత్తాపబడి కన్నీరు గార్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రెండు లక్షణములు మనలో ఉన్నప్పుడు మనము తీర్పులో నుండి తప్పించబడతాం. ఆయన శరీరములో, ఆయన రక్తంలో చేయి వేసి దానికి అర్హత పొందిన వాళ్ళు అవుతాం. అట్టి కృప దేవుడు 50 మందికి అనుగ్రహించునుగాక. ఆమేన్.